నవరాత్రి వ్రత ఫలమును తెలుపుటకు ఏ నరుల తరమింకను. కోటి సూర్యుల కాంతితో సింహవాహిని మెరుపు మెరియగాను. నవరాత్రి వ్రత ఫలమును తెలుపుటకు ఏ నరుల తరమింకను. కోటి సూర్యుల కాంతితో సింహవాహిని మెరుపు మెరియగాను. పరిమళ ద్రవ్యములతో చందనము చెక్కిళ్ళు పూసి ఉంచి చంచలాక్షి ముఖమున పద్మరాగము కాంతి మెరియుచుండే. ఆవరణ శక్తులతో శ్రీదేవి ఆటలాడుచుచుండెను. సప్తశక్తి తానగుచును. శక్తి సేనలతోను సేవలంది. నవరాత్రి వ్రత ఫలమును తెలుపుటకు ఏ నరుల తరమింకను. కోటి సూర్యుల కాంతితో సింహవాహిని మెరుపు మెరియగాను. అష్టదిక్పాలకులతోనూ శ్రీదేవి సప్తమహారుషులతోనూ సనకాది మునులతోనూ శ్రీదేవి రంభ ఊర్వశులతోనూ గంధర్వ స్త్రీలతోనూ శ్రీదేవి దేవకన్యకలతోనూ చతురంగ బలముతోనూ శక్తి సైన్యముతోనూ సేవలంది. నవరాత్రి వ్రత ఫలమును తెలుపుటకు ఏ నరుల తరమింకను. కోటి సూర్యుల కాంతితో సింహవాహిని మెరుపు మెరియగాను. నవరాత్రి వ్రత ఫలమును తెలుపుటకు ఏ నరుల తరమింకను. కోటి సూర్యుల కాంతితో సింహవాహిని మెరుపు మెరియగాను. కాళీ అవతారమెత్తి శ్రీదేవి సంహారకర్తయగుచు అష్టమి దినమందున శ్రీదేవి బండవధ చేసియుండే. నవమి రోజున తన్ను తానగుచు రాజేశ్వరి ఆయనే. విజయదశమి నాడు శ్రీదేవి ఆనంద అవతారమాయే. నవరాత్రి వ్రత ఫలమును తెలుపుటకు ఏ నరుల తరమింకను. కోటి సూర్యుల కాంతితో సింహవాహిని మెరుపు మెరియగాను. శాంతి రూపము దాల్చుచు శ్రీదేవి శారదా దేవి ఆయే. ఈ వ్రతము చేసినట్టి ఏ మానవునికైన జన్మలేదు. సంసార వృక్షమంతా ఛేదించి భక్తి నారా నిరతము రాజేశ్వరి ఎప్పుడు రక్షించి వెంట తిరుగుచుండును. నవరాత్రి వ్రత ఫలమును తెలుపుటకు ఏ నరుల తరమింకను. కోటి సూర్యుల కాంతితో సింహవాహిని మెరుపు మెరియగాను. సింహవాహిని మెరుపు మెరియగాను. సింహవాహిని మెరుపు మెరియగాను.